హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కార్ పార్కింగ్ సౌకర్యంతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, హాల్ స్పేస్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట అండి. ఎల్ షేప్ హాల్ అనేది ఇచ్చారనమాట. ఎదురుగానే టీవీ యూనిట్ పాయింట్ ఉందన్నమాట అండి. కబోర్డ్ వర్క్స్ తోటి చుట్టూ కూడా మనకి వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది చేస్తున్నాయి అనమాట. మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి. ఇందులో కూడా మనకి పిఓపి సీలింగ్ క్లాస్ డీన్స్ తోటి చేయించారు. అదేవిధంగా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్, అదేవిధంగా కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నాయన్నమాట అండి. సో ఇది మనకి బాల్కనీ వ్యూ అనమాట. సో ఏరియా పరంగా కూడా మనకి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. బెన్ సర్కిల్ నుంచి సుమారుగా 3.3 కిలోమీటర్ల దూరం వస్తుంది అనమాట. ఎరమల కుదురు తాడిగడప డొంక రోడ్లో అయితే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మనకి పార్థసారథి కళ్యాణ మండపంకి చాలా దగ్గరగా వస్తుంది అనమాట. సో ఇది మనకి డైనింగ్ కమ్ కిచెన్ అనమాట అండి. మాది మాస్టర్ బెడ్రూము. సో చూడొచ్చు, కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నాయి. వాల్ కేర్ చేస్తుండే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అదేవిధంగా మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించుంది అనమాట అండి. సో మనకి బెడ్రూమ్ స్పేసెస్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చాయన్నమాట. ఎక్కడ కూడా మనకి వర్క్స్ అనేవి లేవండి. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. సో మనకి ఎక్కువ యూజ్ అని ఇచ్చేయలేదన్నమాట అండి. ఫ్లాట్ పరంగా ఓపెన్ కిచెన్ ఇచ్చారనమాట ఇది. సో చూడొచ్చు, చాలా బాగుందన్నమాట అండి ఫ్లాట్ పరంగా అయితే. సో ఈ ఫ్లాట్ అనేది మనకి ఇప్పుడు దీనికి ప్లింత్ ఏరియా అనేది 1000 SFT వస్తుందండి. కార్ పార్కింగ్కి 130 అనమాట. అదేవిధంగా కామన్ ఏరియా అనేది 100 అనమాట అండి. టోటల్గా చూసుకుంటే మనకి 1230 SFT అనేది వస్తుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. దీనికి అన్డివైడెడ్ అనేది 33 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో చూడొచ్చు మీరు, బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మనకి గ్రోత్ పరంగా మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్లో 38,50,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ప్రైస్ మీద ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి. ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.